అమౌంట్ ని అడ్రస్కి పంపించేయండి. ఇలా ఇవ్వు. ఇదిగోండి. ఇదిగోండి అన్న, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాయ్. అన్ని సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళే బిచ్చమెత్తుకునేది. నీ ఫోటో ఫేస్బుక్ లో పెట్టి నిన్ను చంపేయమని ఆర్డర్ చేస్తాను. అదేంటి వాళ్ళు వెళ్ళగానే వీడొస్తున్నాడు. దాక్కోండి దాక్కోండి రోయ్ దాక్కోండి. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? మెమరీ లాస్ వాళ్ళ నటించి అందరినీ మోసం చేశావు. కానీ నీ మీద నాకు చిన్న డౌట్ ఉండేది. అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను. ఎవర్రా నువ్వు? ఎందుకు ఆసిఫ్ పైన మీట్ అయ్యావు? చెప్పు, చెప్పరా. చెప్పకపోతే నువ్వు ఇక్కడ ఏం చేసావో ఆసిఫ్ బాయ్ ఎక్కడికి వచ్చి చెప్తాడు. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మిమ్మల్ని పిలుస్తున్నాడు. బాబు, నేను కారులో దాక్కున్నానని నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు ఎప్పుడు కారులోకి ఎక్కావో అప్పుడే చూశాను. మరి అప్పుడే చెప్పుంటే ఫ్రంట్ సీట్ లో ఫ్రీగా కూర్చునేవాడిగా. ఇరుక్కొని ఇరుక్కొని చచ్చిపోయాను ఇప్పుడు దాకా. ఇదిగో పట్టుకో. పోజ్ ఇవ్వు. పోజా? ఇవ్వు. అలాగే. ధైర్యంగా ఇవ్వ. ఇవ్వు. వెరైటీ అది. అవును, ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా పోజులు మరి ఫోటోలు తీస్తున్నావు? నాకు మెమరీ లాస్ లేదని డీసీతో చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది ఒక డాక్టర్ బాధ్యత. ఓ అలాగా. అప్పుడైతే ఈ బాడీని తీసుకెళ్లి ఏట్లో పడేస్తాను. ఈ నేరాన్ని నీ మీద పడేస్తాను. ఈ ఫోటోని ఫేస్బుక్ లో పెడతాను. చివరికి పోలీసులు నేను జైల్లో పడేస్తాను. ఏమంటావు? పోనీ ఇలా మార్చుకుందాం. నువ్వు హత్య చేయలేదు, నేను చూడలేదు. నువ్వు మెమరీ లాస్ అయినట్టు హత్యలు చేస్తూ ఉండు, నేను కూడా ఉంటాను. వెరీ గుడ్. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఆ శవాన్ని నేను ఏట్లో విసిరేస్తాను. బాగా షార్ప్ గా ఉన్నావు. ఉండాలి, ఉండి తీరాలిగా, లేకపోతే నేనే లూజ్ అయిపోతాను. అది. తహసీల్దార్ హత్య కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాం కదా సార్. సరైన ఆధారాలు లేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఓ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. ఏంటి ఎవిడెన్స్? ఆ ఎస్ఓసీకి పక్కన అపార్ట్మెంట్ లోని ఓ సీసీటీవీ కెమెరాలో ఆ మర్డర్ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది సార్. ప్లే చేయి. సార్. Hey, one minute. Stop. Rewind. Stop. Car and zoom చేయి. Forward. Freeze. ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ అయింది? 1 week ముందు రికార్డ్ అయింది సార్. ఇంపాసిబుల్. వాడు మెమరీ లాస్ పేషెంట్.
1 month గా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. వాడేలా కారులో చేస్తాడు. సార్ డేట్ తో పాటు టైం కూడా రికార్డ్ అయింది సార్. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకురా మెమరీ లాస్ అందరినీ మోసం చేశావు? మా డబ్బు ఎక్కడా? ఇంత కొట్టిన నిజం చెప్పవా? అనవసరంగా తను తిరిగి చావకు. ప్లీజ్ తన్ని కొట్టదని చెప్పు ప్లీజ్. వాడు నన్ను మోసం చేసినా క్షమిస్తాను, కానీ వాడితో చేరి నువ్వు నన్ను మోసం చేశావే, అది మాత్రం క్షమించను. అనయ్య నువ్వు అనుకునేలా వాడు చెడ్డవాడు కాదు. అన్ని నిజాలు నాతో ఎప్పుడో చెప్పాడు. ఆ డబ్బుని ఎందుకు దొంగిలించాడో తెలుసా నీకు? కారణం తెలిస్తే నువ్వే వాడు. రేపటి వాడిని చచ్చారనుకున్నావా? రాజకీయ నాయకుడు అంత తొందరగా చావడరా? ఏంటి చూస్తున్నారు? మీ డబ్బు మాత్రమే కాదు, వీడు నా డబ్బు కూడా కలిపి కాజేశాడు. ఎక్కడున్నాడని గాలిస్తే తెలిసింది చివరికి వీడి మీ దగ్గర ఉన్నాడని. మీతో మెమరీ లాస్ అని అబద్ధం చెప్పి రోజు రాత్రి ఆసిఫాయిన వాడి వెళ్లి మీట్ అవుతున్నాడు. ఆయన ద్వారా దూసి ఉర్లాం అచ్చిపోలవలస నరసన్నపేట అని అన్ని చోట్లకి హవాలా ద్వారా కోట్ల కొద్ది డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదంతా వీడు ఒక్కడే చేయడం లేదు, వీడి వెనక ఒక పెద్ద టీమే ఉంది. రైట్, ఎక్కడ నా డబ్బు చెప్పు, చెప్పరా? తెలీదు. వాడు ప్రాణాలకు భయపడేవాడు కాదు. మీరేం చేసినా వాడు నిజం చెప్పడం. నీ ప్రాణాలకి భయపడవు కదూ? రైట్, లాక్కుంటారా వాళ్ళని? నువ్వు ఆలోచించే ఒక్క నిమిషం ఒక్కొక్కడిగా చేస్తూ ఉంటాడు. చెప్తాను. అది మీ డబ్బు కాదురా, మా డబ్బు. ఈ దేశంలో కనీస వసతులు కూడా లేని ఎన్నో వేల గ్రామాల్లో మా గ్రామం ఒకటి. సుబ్రహ్మణ్యపురం, ఇదే మా గ్రామం. వ్యవసాయాన్ని నమ్ముకున్న మా గ్రామం వర్షాలు లేకుండా ఎండిపోయింది. బతుకు తెరువుకి దారి లేక ఎన్నో కుటుంబాలు గ్రామం వదిలి వెళ్ళిపోయాయి. మా గ్రామంలో 60 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒకే ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హై స్కూల్లో చదవాలంటే పిల్లలు 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇంటర్ చదవాలంటే ప్రతిరోజు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదవాలి. మా గ్రామానికి చుట్టూ ఉన్న 125 గ్రామాలకి ఒక్క పెద్ద ఆసుపత్రి కూడా లేదు. ప్రసవానికైనా ఏదైనా ఆపద వచ్చినా సరైన రోడ్లు లేవు, రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆఖరికి మంచినీళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే గ్రామస్తులు అందరం కలిసి ఒక కాలువని తవ్వాం.